హాయ్ అండి. అందరికీ నమస్కారం. రైస్ పెడుతున్నాననమాట. పొద్దున్నే ఇంకా వంటయితే స్టార్ట్ చేస్తున్నాను. స్విచ్ చేశాను. స్విచ్ చేసిన వెంటనే మనకిది ఆన్ అవుతది గదా! నేను రైస్ పెడుతున్నాను. కరెక్ట్‌గా ఈ సర్కిల్‌లో ఇక్కడ పెట్టుకోవాలి. రైస్ పెట్టేశాను. పవర్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్‌లోనే సెలెక్ట్ అయ్యుంది గదా! ఇప్పుడు ఇది ఎక్కువ తక్కువ చేసుకుందాం. ఇక్కడ 1400 వచ్చింది కాబట్టి నేను 1000లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాననమాట రైస్. బాగా వేడెక్కిందండి. పెట్టి ఒక 2 మినిట్స్ అలా అవుతది గదా! 3 మినిట్స్ వరకు అవుతది. బాగా వేడెక్కిందనమాట. ఇంకా రైస్ అయిపోయిన వెంటనే పప్పు కూడా పెడదామని కందిపప్పు కడిగేసి నానబెట్టాననమాట. కుక్కర్‌లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంక రైస్ అయిపోగానే అది పక్కన పెట్టేసి పప్పు కూడా పెట్టేస్తాను. వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి లైట్‌గా. కాబట్టి నేను తగ్గించుకుంటానిక్కడ. 500లో పెట్టుకున్నాను. ఫైవ్ హండ్రెడ్‌లో పెట్టేసి కుక్ చేశాను కదా! చాలా నిదానంగా ఉడికిందనమాట. ఇంక వాటర్ ఏమీ లేదు. నేను ఇది తీసేస్తున్నాను. ఈ కుక్కర్ తీసేసి పప్పు ఉంది గదా! ఆ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. తీసేసినప్పుడు ఇలా చూపిస్తది. ఇంక వెంటనే ఇలా, ఇలా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టేసుకొని ఇది ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్‌లోనే ఉంది గాబట్టి 500లో పెట్టుకుంటున్నాను. కరెక్ట్‌గా సెంటర్‌లో పెట్టేసుకొని ఇంకా వెయిట్ పెట్టేసేయడమే. అంతే. ఇప్పుడు స్విచ్ ఆపేసుకుందాం. ఈ వేడిగా ఉన్నది ఇంకా స్టవ్ మీద ఉంచొచ్చు. నేనైతే ఉంచననమాట. తీసి అది పక్కన పెట్టేసుకుంటాను. క్లీన్ చేయాలి ఈరోజు. స్టవ్ క్లీన్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం ఇదిగో ఇది లైట్‌గా ఇక్కడ కొంచెం చిన్న ఇది మరకల్లాగా అక్కడక్కడ ఉన్నాయి. క్లీన్ చేస్తా ఈరోజు. స్టవ్ ఆపేసిన తర్వాత లైట్‌గా వస్తుందనమాట హీట్. నేను టచ్ చేయలే జస్ట్ పైన పెట్టా. బాగా లైట్‌గా వస్తుంది హీట్. ఇక్కడి వరకు ఏం లేదు. ఈ మిడిల్‌లోనే లైట్‌గా హీట్ వస్తుందనమాట. దీని మీద పెట్టేసుకొని పవర్ హీట్ మిల్క్ ఈరోజు స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఇదిగో కనిపిస్తున్నాయి గదా! ఈ మచ్చలు. ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. అన్నం వండేసాను, పప్పు వండేసాను, అలాగే పాలు కూడా కాచేసుకున్నాను. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే బావుంటది. నేనిక్కడ లిక్విడ్ వాడుతున్నానండి.
నా దగ్గర ఈ లిక్విడ్ ఉంది. ఏదైనా వాడుకోవచ్చు. జస్ట్ ఒక్క డ్రాప్. ఇదిగోండి. జస్ట్ ఒక డ్రాప్ అయితే వేసాను. ఇలా మెత్తగా ఉండే స్క్రబ్ తీసుకోవాలన్నమాట. స్టీల్‌వి వాడకూడదు. ఇలా ఇలా మెత్తగా ఉండేవే తీసుకోవాలి. స్టీల్‌ది మాత్రం అస్సలు వాడకండి స్టీల్ స్క్రబ్‌లు. చక్కగా ఇట్లా పైన అనుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇట్లా క్లీన్ చేసుకున్నాను కదండీ! ఒక క్లాత్ తీసేసుకొని చక్కగా ఇలా తుడిచేసుకుంటే సరిపోద్ది. వైర్ కూడా ఒకసారి ఈ వైర్ కూడా మొత్తం ఇట్లా ఇలా క్లీన్ చేసేసుకుంటే జిడ్డేమన్నా ఉన్నా కూడా పోయిద్దనమాట వైరు. వైర్ కూడా క్లీన్ చేశాను. స్టవ్ కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇది పొడి క్లాత్తోనే తుడిచేసాను. ఒకసారి కొంచెం తడిపేసి మళ్ళీ తుడుస్తాననమాట. క్లాత్ కొంచెం తడిపానండి ఇప్పుడు. తడిపేసి మళ్ళీ ఒకసారి ఇలా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోద్ది. ఈజీ ఏం కాదు. ఒక 2 నిమిషాలు అంతే. ఈ సైడ్‌న ఇదంతా కూడా ఆయిల్ అది పడుతుంటది కదా! మనం తాలింపు అది ఏసేటప్పుడు ఆయిల్ అది చింది పడిద్ది కదా! ఇంక ఇదంతా కూడా ఒకసారి ఇలా శుభ్రంగా తుడుచుకొని పెట్టేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు. అది తుడిచేసాను. ఇంక ఈ పక్కన పొడిగా ఉంది క్లాత్. దీంతో ఒకసారి ఇలా అనుకుంటే ఈ తడంతా పోద్ది. అది ఈ వైరు కూడా మనం చక్కగా ఇలాగా చేసేసుకోవచ్చు. అంతే రెడీ అయిపోయిందండి. అది బాగుంది. క్లీన్ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో చక్కగా శుభ్రంగా. ఇప్పుడు ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తాను. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా దగ్గరగా చూపిస్తాను. లైటింగ్ సరిగా ఓకే.
కనిపిస్తుంది కదండి. ఇప్పుడు చక్కగా బాగుంది, క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా ఏ మరకలు లేవన్నమాట. మళ్ళీ కొత్త దానిలాగా మళ్ళీ మన మన స్టవ్ మనకి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో మళ్ళీ చక్కగా. అంతే, శుభ్రం చేసుకుంటూ ఉంటే ఏ వస్తువైనా కూడా బాగుంటది. లైట్‌గా, బాగా లైట్‌గా ఉంది. బాగా లైట్‌గా ఉంది. ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ చేసి పవర్ ఆన్ చేసుకొని హీట్ మిల్క్‌లో పెడదాం. ఏం లేదు కదా పొయ్యి మీద, అందుకని అది. ఓకే. క్లీన్ చేసుకొని తుడుచుకున్న వెంటనే చక్కగా పెట్టేసుకోవచ్చు. అంటే మరీ మనం నీళ్ళేం పోయలేదు కదా! చక్కగా క్లాత్‌తో తుడుచుకున్నాం. కొంచెం క్లాత్ తడిపేసి మళ్ళీ తుడుచుకున్నాము. పొడి క్లాత్‌తో మళ్ళీ ఒకసారి నేను అలా తుడుచుకొచ్చేసాను కాబట్టి మనకెక్కడ తడనేది అసలు లేదు. సో, వెంటనే వాడుకోవచ్చు. అది. అయిపోయింది. మన స్టవ్ క్లీనింగ్ గూడా అయిపోయింది. ఆపేసుకుంటాను. ఎలాగో పాలు కాగిపోయినియి. ఆపేస్తాను. స్విచ్ అయితే అప్పుడే ఆపకూడదనమాట. ఈ సౌండ్ ఆగిపోయిన తర్వాత అప్పుడు స్విచ్ ఆపుకోవాలి. వాడటము ఈజీయేనండి. క్లీనింగు ఈజీయే. ఇంకా ఈజీగానే ఉంది. స్టవ్వు దాని మీద పని అది, దీని మీద పని ఇది 2 కంపారిజన్ అంటే అట్లా చేయలేము. నేనైతే చేయలేను. దేని దేని పనితనం దానిదే. ఎవరి వాల్యూ వాళ్ళదే గదా! అలాగే దీని వాల్యూ దీనిదే, దాని వాల్యూ దానిదే. కట్టెల పొయ్యి వాల్యూ కట్టెల పొయ్యిదే. మనం ఇంకా అలా చెప్పలేమనమాట. స్టవ్ వచ్చిందని దీన్ని హైలైట్ చేయలేము. ఇదొచ్చింది గదా అని కట్టెల పొయ్యిని మనం తక్కువ చేయలేము. అన్నీ కూడా మనుషుల్లాగా, మనుషులకి ఎవరి వాల్యూ ఎవరికి ఎలాగో స్టవ్‌లో కూడా అంతే అనమాట. ఇప్పుడు సౌండ్ అయితే ఆగిపోయింది కదా! ఇప్పుడు స్విచ్ ఆపేసుకుందాం. హ్మ్. అంతే. కాకపోతే నేను వేడి వస్తువులైతే నేను స్టవ్ మీద ఉంచను. ఉంచొచ్చు, ఏం గాదు. కానీ నేను ఉంచను. తీ పక్కన పెట్టేసి మూత పెట్టుకుంటా. అయిపోయిందండి స్టవ్ క్లీనింగ్ ఈరోజు. టాటా! బాయ్ బాయ్.